మేడారంలో జాతర ముందు ఇలా చేస్తున్నారు. మేడారం జాతర జరిగే ముందు ఇలా గదస్తంభాలు పెట్టి తోరణంగా కోడిని ఇంకా సొరకాయనైతే కడతారు. ఇలా ఎందుకు కడతారో తెలుసుకుందాం పదండి. ఎందుకు పెడతామంటే వచ్చే భక్తులకు మంచి జరగాలి, ఊళ్ళో ఉండే ప్రజలకు కానీ భక్తులకు కానీ వాళ్ళకి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి ఇల్లు చేరుకోవాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళు కోరుకున్న కోరికలను కూడా అవ్వాలి, జరగాలని కోరుకుంటారు. ఇలా ఎందుకు కడతారంటే మేడారంకి కోట్ల భక్తులు అయితే వస్తుంటారు. వచ్చే భక్తులు సురక్షితంగా వచ్చి క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి, అలాగే ఊరి ప్రజలకి ఎలాంటి కీడు రావద్దని చెప్పి అమ్మవారికి మొక్కి పొలిమేరాలలో 4 దిక్కులలో జాతరకి ఇంకా వారం రోజుల ముందు ఇలా గజస్తంభాలను అయితే పెడతారు. ఇది తరతరాల ఊరి ఆచారం అంట. మీరెప్పుడన్నా మేడారంలో గజస్తంభాలు పెట్టేటప్పుడు చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో వారం రోజుల ముందు మేడారంకి వెళ్తే ఇవన్నీ చూడొచ్చు. ఇప్పటి వరకు ఎంత మంది మేడారంకి వెళ్ళారో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఎవరితోటి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. కొన్ని కోట్లాది భక్తులు వెళ్తుంటారు కాబట్టి వెళ్తే ఖచ్చితంగా కార్లోనే వెళ్ళండి. ఎందుకంటే బస్సులలో ట్రైన్లలో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. మీ దగ్గర కార్ లేకపోతే మాలాంగ్ రేఖాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ గురించి ఈ పేజ్ అయితే ఫాలో చేయండి.